దీనికి కారణం మధువాదులు. వీరు గ్రామాల్లో గుళ్ళకి రానిచ్చేవారు కాదు, దానివల్ల ప్రత్యామ్నాయం. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మీదే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రావటం జరిగింది. క్రైస్తవ మతం అనేది ఈ దేశంలో ఎస్సీలు కాకుండా బీసీలు, ఎస్టీలు, ఓసీలు కూడా క్రైస్తవ మతం తీసుకుంటున్నారు. కానీ వారికి పిసిసి రావట్లే. వారు రెడ్డి అయితే రెడ్డే, కమ్మ అయితే కమ్మ, కాపు అయితే కాపు, ఏ కులం అయితే ఆ కులం ఉంటుంది. వాళ్ళు క్రైస్తవులుగా శనమని అవుతున్నారు. ఓన్లీ మాలా మాదిగలు ఒకళ్ళు అంటే 59 కులాలు ఉన్నటువంటి వారే క్రైస్తవ మతం తీసుకుంటే బీసీసీలుగా పెట్టడం అనేది చాలా దుర్మార్గం. 1950లోనే దీన్ని అప్పుడున్నటువంటి రాష్ట్రపతి దాంట్లో చట్టంలో పెట్టడం, ఇది ఆర్టికల్ 14, 15, 25కి వ్యతిరేకం. మత స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. అయినా ఇలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, వీళ్ళందరూ కూడా చాలాసార్లు ఈ రాష్ట్రం నుంచి కూడా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలని తీర్మానం చేసి అసెంబ్లీలో పంపించడం కూడా జరిగింది. అయినా ఈ తీర్పు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా చర్చికి వెళ్తా కూడా చాలా భయపడే పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమని ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వారు ఏ మతాన్ని తీసుకోవచ్చు, మత స్వేచ్ఛ ఉంది. దానికి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 1956లో సిక్కులు, ఎస్సీలో ఉన్నటువంటి దళితులు ఉన్నటువంటి సిక్కు మతం తీసుకుంటే వారికి ఎస్సీ హోదా ఉంది. అలాగే 1990లో బౌద్ధులు తీసుకుంటే వారికి కూడా ఎస్సీ హోదా కలిగింది. అంటే ఓన్లీ క్రైస్తవ మతం తీసుకుంటేనే బీసీసీ అవుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. రాబోయే జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ అనేది జూన్ 11వ తేదీన డిక్లేర్ చేస్తుంది. కాబట్టి మన కమిషన్ ఏదైతే ఉందో అనాలిసిస్ చేసి ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి దళిత క్రైస్తవులను ఎస్సీ హోదాలో పెట్టేటట్టు చేయాలని, అలాగే కేంద్రం కూడా పార్లమెంట్ లో ఆమోదించి ఏదైతే 1950 పెట్టినటువంటి మాట రాష్ట్రపతి ఇచ్చాడో ఆ ఆర్డర్ని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.